ఈ నెల ఏప్రిల్ 27న తలపెట్టిన చెలో వరంగల్ ఎలకతుర్తి సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం పురస్కరించుకొని 2001లో స్టార్ట్ అయ్యి 2025 అంటే 24 ఏళ్ళు కంప్లీట్ 25వ సంవత్సరం అడుగుపెట్టే శుభ సందర్భంలో ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ ఎత్తున మరి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. వేములవాడ నియోజకవర్గం నుండి మరి 10,000 పై చిలుకు మా కార్యకర్తలందరూ కూడా మరి వచ్చేదానికి తయారైనారు. దానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి ఆ ఉత్సాహం ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ ఉత్సాహం మళ్లీ మా కార్యకర్తలు కానీ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 16 నెలలు అయిపోయి 17 నెలలు నడిచే ఈ మార్పు అని ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో ఈ మార్పులో మేము తప్పు చేశాము, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుంటుంది, కొనసాగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తే రైతులందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే నీళ్ల కష్టము, ఇలా పండించిన పంటకు ఇలా కొనే పరిస్థితి కానివ్వండి, ఇలా రైతు భరోసా అనే పేరు మీద ఏదైతే చెప్పి అది ఇవ్వకపోవడము, మహిళలకు వృద్ధులందరూ కూడా 2,000 4,000 ఇస్తాను, తులం బంగారు ఇస్తా అని, మహిళా స్వరంలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఏదో ఒక్కటి కూడా ఆచరణలో పెట్టలే. వాస్తవం చెప్పాలంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తా అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అబద్దాలు చెప్పి ఏదో ఆశ పెట్టి ఓట్లు దండుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు మాతో కాదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడం, మరి వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజలు గమనించి వాళ్ళ మోసపూరిత వాగ్దానాలను గమనించి మళ్లీ కేసీఆర్ వస్తేనే అన్ని రంగాలలో మేము తెలంగాణ బాగుపడుతుంది,